నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ సిబ్బంది ఉన్నారు ఇక్కడ మాట్లాడడానికి చెప్పండి. కష్టపడి సంపాదించుకుంటే ఆయన ఇక్కడ అది అర్థమైందా? 20 ఏళ్ళు అవుతుంది కట్టిది. ఇప్పుడు ఊలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు పర్మిషన్ నెక్స్ట్ పర్మిషన్ ఇచ్చాడు ఇవ్వకండి, అది చేయండి మీరు. అంతేగాని ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళు కట్టినది కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అది? ఇది రాజకీయ నాయకులది మస్తున్నాయి, రాజకీయ నాయకులు వాళ్ళ కూలగొట్టమని ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నాయి, అర్థమైనా ఎంపీలే ఉన్నాయి, ఎమ్మెల్యే ఉన్నాయి, వాళ్ళ ఫస్ట్ వాళ్ళ కూలగొట్టినాక ఇక్కడ రమ్మను, ఇక్కడ వచ్చి కూలగొట్టమను. అంతేగాని ఇక్కడ 20 ఏళ్ళ నుంచి కట్టినాయి ఇప్పుడు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అది? అర్థమైందా? చేస్తారు, మస్తు చేస్తారు. చేస్తే మీకు తెలియదా? పర్మిషన్ ఇస్తాప్పుడు మీకు తెలియదా? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా మస్తు కట్టుకొని ఉన్నారు మరి వాళ్ళు. ఇప్పుడు మొన్న కట్టినవి ఉన్నాయి మరి అవి కూలగొట్టండి. అర్థమైందా? ఈ మధ్యన అంటే మీకు రాజకీయ నాయకులకు ఎట్లా వీలైతే అట్లా ఉంటుంది. ఏ గరీబోడు ఎవరు బతకద్దు ఇక్కడ, అర్థమైందా? మేము ఇక్కడ ఎప్పటి నుంచో 15-20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మమ్మల్ని కనీసమైన ఒక 2000-3000 మంది ఇక్కడ మేము కాలేజీ ఇవన్నీ మేము చేసి కష్టపడి చేసి ఇక దీన్ని స్థాపించుకున్నాం. మేము 20 ఏళ్ళ నుంచి లేని ఇప్పుడు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? దీని మీకు ఏమైనా అడ్డం వస్తుందా చెప్పు? మీకు దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అక్రమంగా గోడ కట్టారు. ఎప్పుడు కట్టిరు? సీఎం అయినాక రేవంత్ రెడ్డి వచ్చాక కట్టిండ్రా? ఇది కట్టలే కదా, ఎప్పుడో కట్టిరు. అంతకుముందు కూడా సీఎం ఉండు కదా, అంతప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అప్పుడు కూడా ఎంపీలు ఉన్నారు కదా. మరి అప్పుడు వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు కట్టుకోలేదు, వాళ్ళు కూడా మస్తు ఉన్నాయి, వాళ్ళు కూలగొట్టండి. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు 15-20 ఏళ్ళ నుంచి కట్టినవి కట్టద్దు, కూలగొట్టద్దు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన సీఎం అయినా పంచి కట్టకుండా పర్మిషన్ ఇవ్వకారని చెప్పండి, అది కరెక్ట్. అంతేగాని 20 ఏళ్ళ కట్టినది ఇప్పుడు కూలగొట్టడము ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఎంతవరకు కష్టపడి కట్టుకురు వాళ్ళు, ఇవాళ కట్టలేదు. గరీబోళ్ళే కూడా కూలగొడుతురు, అనవసరంగా మూసి పక్కనే గరీబోళ్ళే కూడా కూలగొట్టిరు. వాళ్ళు ఎవరో అని పాపం మస్తు ఏడుస్తున్నారు. వాళ్ళను ఆగం చేసినావు, ఇక ఆగం చేయకండి, జనాలను ఆగం చేయకండి చెప్పండి. ఆగం చేయొద్దు, సీఎం చెప్తున్నా, ఆ సీఎం గారికి ఆగం చేయొద్దు జనాలు. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకండి, ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా పర్మిషన్ ఇవ్వకుండా కట్టరాలు. అర్థమైందా? వచ్చిన ఇబ్బంది ఎంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రహారీ గోడ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. అర్థమైందా? ప్రహారీ గోడ ఎందుకు కట్టినామంటే ఇళ్ళకు ఎవరు రాకుండా కట్టుకురాళ్ళు, అంతే తప్ప మేము ఏదో ఆక్యుపై చేసుకొని మేము కట్టుకోలేదు సార్. ఇది అర్థమైందా? ప్రహారీ గోడ సేఫ్టీ కోసం కట్టుకుంటు తప్ప ఇదే మేము ఆక్యుపై చేసుకున్నది అంత కాదు. ఇది గుల్లగొట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అర్థమైందా? దేనికోసం గుల్లగొట్టరు? ఇది అది మీకు ఆక్యుపై చేసుకున్నాను అనుకున్నారు. ఆక్యుపై ఇవ్వాలి చేసినా నేను చేసినవా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది కట్టుకున్న బోల్డ్ మంది కూడా కట్టుకురు, మస్తు మంది కట్టుకురు. మరి ఆక్యుపై చేసి కట్టినవి చెర్ల కట్టినవి ఉన్నాయి, అర్థమైందా? రోడ్ల మీద కట్టినవి ఉన్నాయి, అంతరాయం ఉన్నాయి, రోడ్డు కట్టం ఉన్నాయి, కట్టే కూలగొట్టండి అవి. అంతేగాని ఈ సదులకు వచ్చి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆక్యుపై ఎప్పుడు చేసిరు? ఆక్యుపై చేసి ఇది ఇల్లు కట్టిరు, ఏమైనా ఆక్యుపై చేసిరా? కాల్కులేషన్ ఆక్యుపై చేసిరా? ఎప్పుడో ఇది కట్టి చాలు. ఆ పక్కనోడు 40 ఫీట్ రోడ్ చేసినావు, 40 ఫీట్ రోడ్ చేసినప్పుడు సరే ఓకే చేసిన ప్లానింగ్ ఉంటుంది. అది అప్పుడు కూడా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు పర్మిషన్లు ఇచ్చారు కదా అప్పుడు. మరి ఆ మధ్యన అక్కడ లేఅవుట్ చేసారు, ఆ లేఅవుట్ కూడా వాళ్ళు దారి వదలలేదు, వాళ్ళు క్లోజ్ చేసిన కాబట్టి వీళ్ళు క్లోజ్ చేయవలసి వచ్చింది. అంతే తప్ప మేము కావాలని ఆక్యుపై చేసి కట్టింది అయితే కాదు. ఇది కరెక్ట్ కాదండి. 15-20 ఏళ్ళ నుంచి ఉన్నది ఇప్పుడు కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అయిపోయింది అదా కట్టింది. ఇప్పుడు మీకు దీనివల్ల వచ్చేది ఏం లేదు, వీళ్ళకి ఏమైనా దారి పోతుందంటే ఏం లేదు, జనాలు పోతుందంటే ఏం లేదు, వీళ్ళకి ఎవరు పోరు. అర్థమైందా? సరే ఒక దారి కట్టం అవుతుంది, ఓ బస్సు పోతుంది, ఓ లారీలు పోతున్నాయి, దాన్ని నువ్వు ఆక్యుపై చేసి కట్టినవు పోయి ఈ లారీలో ఒక అడ్డం ఉన్నది అంటే వేరే విషయం. అది కానే కాదు కదా. నువ్వు దారి కట్టమునే గుల్లగొట్టు, లేకపోతే నీకు అంతరాయమునే గుల్లగొట్టు. ఏదైనా నీకు రోడ్డు కట్టం ఉన్నాయో, లేకపోతే నీకు రోడ్డుకు నాకు పోనీకి వస్తలేదు, ఇది ఇరుకైందంటే గుల్లగొట్టు. అంతేగాని ఈ సందులోకి వచ్చి ఎవరండి ఉండేది? 2 రైళ్ళకి వచ్చి సందులో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏదైతే 40 ఫీట్ రోడ్డును మించి ఏదైతే నిర్మాణాలు ఉంటాయో అవన్నీ అక్రమ నిర్మాణాల కిందకి వస్తాయి. అంటే ఎప్పుడు కట్టుకున్నా కానీ అయితే ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో ఇప్పుడు తప్పే ఉంది. అధికారులు చర్యలు తీసుకోండి. ఎప్పుడు తీసుకోండి? ఇప్పుడు నువ్వు సీఎం అయినా కదా, ఇక్కడ నుంచి కొత్త రూల్ పెట్టండి. ఈ రోజు నుంచి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కట్టిన వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వము, మేము పర్మిషన్ ఇవ్వద్దు, ఎవరు కూడా పర్మిషన్ అని చెప్పండి. వాళ్ళకు పర్మిషన్ ఇవ్వద్దు. యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వకుంటే ఎవరు కట్టుకోరండి. నువ్వు పర్మిషన్ ఇచ్చి ఆ పక్కన పాపం బిల్డింగ్ కట్టుకున్న ఇల్లు కూడా, కొత్త ఇల్లు గృహప్రవేశం అయినా కూడా కూలగొట్టిన ఇల్లు ఉన్నాయి. వాళ్ళు గరీబులై పాపం వాడు లోన్ తీసుకుని కట్టుకున్నాడు, వాళ్ళు కూడా కూలగొట్టినావు. మరి అటువంటి ఇంకా ఎమ్మెల్యే ఎంపీలే మస్తు ఉన్నాయండి, వాళ్ళు కూడా కట్టి మరి వాళ్ళు కూడా కూలగొట్టు. సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా కూలగొట్టండి. ఫస్ట్ మీ రాజకీయ నాయకులు కూలగొట్టండి, తర్వాత గరీబుల దగ్గర పోండి, గరీబులను సేవ్ చేయండి. ఇప్పుడు మేము ఉన్నామంటే కనీసం అన్న ఒక 2,000-3,000 మంది దీని మీద మేము బతుకుతున్నాం. మీరు కూలగొట్టిపోయి మీరు చేస్తే మేమేం, మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడే పోవాలి? ఇప్పుడు రోడ్డు చూస్తున్నాం, ఆడ ప్లానింగ్ లేఅవుట్ చేసి పక్కన లేఅవుట్ చేసారు, ఆ లేఅవుట్ దారి లేదు, అక్కడ ప్లానింగ్ లేదు. నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అవతల. మరి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు కట్టరు కదా, వాళ్ళకి దారి ఇస్తే వీళ్ళు కట్టుకుని ముయ్యరు కదా, వాళ్ళు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు మూసిర్రు.
ఇప్పుడు అది దారి లేదు అటు సైడు. మరి మళ్ళీ నువ్వు పర్మిషన్ ఇస్తే వాళ్ళకి, మరి అప్పుడు నీకు తెలియదా వాళ్ళు రోడ్డు ఉందని తెలుసు కదా, మరి అప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చినావు? ఇవ్వద్దు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తావు మళ్ళీ? అది కూడా కూలగొట్టు, ఇల్లు ఉన్నాయి కదా కూలగొట్టు, ఆ ఎదురుగా ఇల్లు కూలగొట్టు. కరెక్ట్ కాదు కదండి. చూడండి, మీరు కూడా చూడాలి కదా, అది పనికొచ్చేదా పనికిరాదా, దారి ఉందా లేదా, దీనికి వెళ్ళే లారీలు పోతున్నాయా, బస్సులు పోతున్నాయా, ఏం పోతున్నాయి చూడకుండా ఇష్టం వచ్చి అంత రాజకీయం చేసి రాజకీయ నాయకులతోటి అది చేసి వాడిని పోయి కూలగొట్టుకోరా అంటే కూలగొట్టుడు, ఎవడు గరీబ్ ఉంటే వాడిని నొక్కేయడము, ఇటువంటి కరెక్ట్ కాదండి. అది చేసడం అనేది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు.